హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా అత్తమ్మ దాల్ తడకా చేస్తుంది. మా ఇంట్లో కందిపప్పు ఒక 1/2 కిలో తీసుకుంటున్నాం. కుక్కర్లో మంచిగా కడుక్కోవాలి. ఒక 2 సార్లు వాటర్ వేసి మళ్ళీ వాటర్ వేసుకొని గ్యాస్ స్టవ్ పైన పెడుతున్నాం. కందిపప్పును ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కందిపప్పు ఉడికింది. మన ఇంట్లో ఏం లేనప్పుడు కూరగాయలు ఈ దాల్ తడక చేసుకోవాలంటే ఈజీగా అయిపోతుంది. ఒక 5 నిమిషాలలో అయిపోతుంది. మా అత్తమ్మ వాళ్ళైతే ఈ దాల్ తడకని పికా దాల్ అంటారు. దీనిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. ఒక స్పూన్ పసుపు, దీంట్లో ఎక్కువ ఏం ఐటమ్స్ వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇది తొందరనే చేసుకోవచ్చు. ఈ చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే దీంట్లో మనం కారం వేయట్లేదు కాబట్టి. మా ఇంట్లో అయితే మా బావకి ఇష్టం ఫ్రెండ్స్ ఇది. ఒకసారి పసుపు, ఉప్పు ఇవన్నీ వేసుకున్నాక మంచిగా ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 1/2 వరకు ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ వేడైన తర్వాత ఒక 4 ఎండుమిర్చి వేసుకుంటున్నాం. మా ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా కూడా ఇదే అయితే రోజు చేసుకుంటాం. మా ఇంట్లో ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ వేసుకుందాం. తర్వాత మనం ఇందాక కుక్కర్లో ఉడికించిన పప్పుని వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, కలర్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాల్ తడక రెడీ అయింది ఫ్రెండ్స్.